శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎప్పుడైతే దశరథ మహారాజు అశ్వమేధ యాగం జరపాలని సంకల్పం తీసుకున్నారో, యాగానికి కావలసినటువంటి సమకూర్చాలని అందరినీ ఆదేశించి తన మందిరానికి తిరిగి వెళ్ళిపోయాడు. భార్యలతో చర్చించాడు, యాగదీక్ష తీసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత తన మందిరానికి తిరిగి వెళ్ళిపోతే తన మంత్రి అయినటువంటి సుమంతుడు వచ్చాడు. ఒకానొక సమయంలో ఒక ముని సభలో తమరి యొక్క ప్రస్తావన జరిగింది. ఈ అశ్వమేధ యాగం ద్వారా తమరి యొక్క దోషాలని తొలగి 4 పుత్రులు కలుగుతారని ఆ ముని సభలో చర్చించుకోవటం నేను విన్నాను. అంతేకాకుండా ఈ యాగానికి ఋష్యశృంగుల వారిని ఆహ్వానపరిచి అటువంటి మంత్రసిద్ధి పొందినటువంటి ఆయన ద్వారా ఈ యాగం జరిపించినట్లయితే తమరికి మరింత మేలు జరుగుతుందని నా విన్నపం అని తెలియజేస్తూ ఆ ఋష్యశృంగుల వారి గురించి వివరిస్తున్నాడు. ఏ రకంగా ఆ అంగదేశం అంతా కూడా అనావృష్టితోటి తల్లడిల్లుతున్నటువంటి సమయంలో ఈ ఋష్యశృంగుల వారు అక్కడ పాదం పెట్టగానే వర్షాలు కురిసి చక్కగా అందరి యొక్క జీవనంలో ఆనందం కలిగిందో, తమరి యొక్క జీవితంలో కూడా సంతోషాలు కలగాలని వారు ఇక్కడికి వచ్చి ఈ యాగం జరిపించినట్లయితే తమరికి సత్ఫలితం కలుగుతుందని ఒక ఉద్దేశం చేత ఆ సుమంతుడు వివరిస్తూ, ఇంకా ఆ ఋష్యశృంగుల వారిని ఆ రోమపాదుడు ఏ రకంగా తన అంగదేశంలోకి తీసుకొచ్చాడో ఆ వివరాలని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే విభండకుడి దగ్గరికి వెళ్ళి తన కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారిని పంపించమంటే పంపించడు. అగ్ని సమానుడైనటువంటి ఆయన జోలికి వెళ్ళి ఆయన తీసుకురావటం చాలా కష్టం. అందుకే అపాయం లేనటువంటి ఉపాయం ద్వారా వారిని ఏదో రకంగా ఇక్కడికి రప్పించాలని ఒక ప్రయత్నం చేసి ఏ రకంగా వారిని ఇక్కడికి రప్పించారో ఆ వివరాలన్నీ కూడా దశరథ మహారాజుకి సుమంతుడు వివరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మంత్రివర్యుల ఆనతి గైకొని కొందరు వేశ్యలు అడవి చేరుకొని, మంత్రివర్యుల ఆనతి గైకొని కొందరు వేశ్యలు అడవి చేరుకొని, ఆశ్రమమున విబంధకమౌని లేని వేళగని మంచి సమయమని, ఆశ్రమమున విబంధకమౌని లేని వేళగని మంచి సమయమని వేచి ఉండిరి లతల మాటుగని ఋష్యశృంగుని కనుగొనవలనని, వేచి ఉండిరి లతల మాటుగని ఋష్యశృంగుని కనుగొనవలనని అని వివరించెను తాను వినినది, అని వివరించెను తాను వినినది. మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఋష్యశృంగుడు బయటకు రాగా చేరగబోయిరి వేశ్యలు నేర్పుగా, ఋష్యశృంగుడు బయటకు రాగా చేరగబోయిరి వేశ్యలు నేర్పుగా, ఆడిరి పాడిరి భక్ష్యముల సగిరి ఉండ్రములో సగి కౌగిట చేర్చిరి, ఆడిరి పాడిరి భక్ష్యములో సగిరి ఉండ్రములో సగి కౌగిట చేర్చిరి, వనమున దొరకని ఫలములను కొని ఆస్వాదించెను ఉండ్రములను ముని, వనమున దొరకని ఫలములను కొని ఆస్వాదించెను ఉండ్రములను ముని అని వివరించెను తాను వినినది, అని వివరించెను తాను వినినది.
మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వేశ్యలందరిని ఋషులే అనుకొని ఆశ్రమమునకు తోడ్కొని పోయి వేశ్యలందరిని ఋషులే అనుకొని ఆశ్రమమునకు తోడ్కొని పోయి అర్ఘ్యపాద్యములు ఫలములను సగి ఋష్యశృంగుడు పూజించే వారిని అర్ఘ్యపాద్యముల ఫలములను సగి ఋష్యశృంగుడు పూజించే వారిని వేశ్యలంతటా వేగమే మరలిరి విభండకముని వచ్చువేళయని వేశ్యలంతటా వేగమే మరలిరి విభండకముని వచ్చువేళయని అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మరలిన వేశ్యల పై మరలుకొని మరి మరి వారిని మదిదలచుకొని మరలిన వేశ్యల పై మరలుకొని మరి మరి వారిని మది తలచుకొని నిలకడలేక అటునిటు తిరుగుచు ఎన్నడు లేని దుఃఖము నొందుచు నిలకడలేక అటునిటు తిరుగుచు ఎన్నడు లేని దుఃఖము నొందుచు అదే చోటికి అదే వేళకు మరునాడు వెడలే ఋష్యశృంగుడు అదే చోటికి అదే వేళకు మరునాడు వెడలే ఋష్యశృంగుడు అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఋష్యశృంగుడు ఏతించుటగని వేశ్యలు మురిసిరి తమకు లొంగెనని ఋష్యశృంగుడు ఏతించుటగని వేశ్యలు మురిసిరి తమకు లొంగెనని నిన్నటి కన్నా మిన్నగా నిన్ను సత్కరించుమని మాతో రమ్మని నిన్నటి కన్నా మిన్నగా నిన్ను సత్కరించుమని మాతో రమ్మని ముని పుంగముని మోహితు చేసిరి వెంట దోడ్కొని మరలిపోయిరి ముని పుంగముని మోహితు చేసిరి వెంట దోడ్కొని మరలిపోయిరి అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఋష్యశృంగుడు వీళ్ళందరూ వెంబడి వచ్చి అంగదేశంలో ఇలా అడుగుపెట్టాడో లేదో ఆ అనావృష్టి అంతా తొలగిపోయింది. గొప్ప వర్షం కురిసింది. ప్రజల యొక్క ముఖాల్లో ఆనందం వెలిసింది. ఏం జరిగింది? ఋష్యశృంగుడు అడుగిడినంతనే అంగదేశమున వానలు కురిసే. ఋష్యశృంగుడు
అడుగిడినంతనే అంగదేశమున వానలు కురిసే నలువంకల ఉత్సాహము పొంగగా ప్రతిమోమున ఆనందము చిందే నలువంకల ఉత్సాహము పొంగే ప్రతిమోమున ఆనందము చిందే రోమపాదుడు ఋషశృంగునకు ఎదురే తెల్చి స్వాగతము బల్కే రోమపాదుడు ఋషశృంగునకు ఎదురే తెల్చి స్వాగతము బల్కే అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆయన్ని స్వాగతం పలుకుతూ ఇంకేమంటున్నాడంటే రోమపాదుడు ఋషశృంగునకు యథావిధిగా పూజలు చేసే రోమపాదుడు ఋషశృంగునకు యథావిధిగా పూజలు చేసే వంచన చేసి రావించినందులకు మన్యుపుమని ప్రార్థన చేసే వంచన చేసి రావించినందులకు మన్నింపుమని ప్రార్థన చేసే తన సుత శాంతనిడి ఋషశృంగునకు వైభవముగా వివాహము చేసే తన సుత శాంతనిడి ఋషశృంగునకు వైభవముగా వివాహము చేసే అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శాంతాదేవితో ఋషశృంగుడు అంతఃపురమున సుఖముగనుండగా శాంతాదేవితో ఋషశృంగుడు అంతఃపురమున సుఖముగనుండగా ఆనందముతో రోమపాదుడు రాజ్యమేలుచు హాయిగనుండగా ఆనందముతో రోమపాదుడు రాజ్యమేలుచు హాయిగనుండగా నీవు కూడా ఋషశృంగుని రావించుకొని ధన్యుడౌదువు నీవు కూడా ఋషశృంగుని రావించుకొని ధన్యుడౌదువు అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.